హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. తెలాపిండి విత్ కాంబినేషన్ మునగా లీవ్స్, ఈ రెండు కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై టైప్గా కనిపిస్తుంది, చాలా డిఫరెంట్గా కూడా. సో లెట్స్ బిగిన్. తెలాపిండి 1 కప్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ మునగా లీవ్స్ 1 కప్, గ్రీన్ చిల్లీ 3 to 4, అండ్ పోపు దినుసులు అండ్ గార్లిక్ నేను కొంచెం లైట్గా స్మాష్ చేసి పెట్టుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే తెలాపిండి మనం ఈ వాటర్లో బాయిల్ చేసుకోవాలి ఫస్ట్. సో ఈ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది కదా, బాయిల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇందులో మనం టర్మరిక్ యాడ్ చేసుకుందాం అండ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం అండ్ లైట్గా ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. సో ఇవన్నీ మంచిగా బాయిల్ అవుతున్నాయి కదా. సో నెక్స్ట్ ఇందులో మనం తెలాపిండి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుందాం. సో అది కొంచెం కుక్ అవుతూ ఉంటుంది. ఇలాగే మొత్తం అంతా బాయిల్ అయ్యి చాలా బాగుంటుంది. మనం ఎగ్ని బీట్ చేస్తే ఎలాగైతే ఉంటుందో చూస్తే ఆ లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఇందులో మునగా లీవ్స్ వేసుకొని బాయిల్ చేసుకుందాం. చూడడానికి చాలా హెవీగా ఉంది కానీ సో మొత్తం అంతా బాయిల్ అయ్యే వరకు సరిపోతుంది. అండ్ చూడండి, స్లోగా బాయిల్ అవుతుంది, చూడడానికి బాగుంది. అండ్ నెక్స్ట్ ఇందులో గ్రీన్ చిల్లీ 3 to 4 కట్ చేసుకున్నాం కదా, స్లైసెస్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో సో చాలా మంచిగా మొత్తం అంతా ప్రాపర్గా కుక్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్, గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక నేను సిసమింగ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, హెల్త్కి మంచిది. అందులో రెడ్ చిల్లీ, చనా దాల్, ఉరద్ దాల్, జీరా అండ్ మస్టర్డ్ సీడ్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం జస్ట్ గార్లిక్ని లైట్గా స్మాష్ చేసుకున్నాం కదా, అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంగ్ కూడా కొంచెం వేసుకోవచ్చు, అది ఆప్షనల్. అండ్ నెక్స్ట్ రెడ్ చిల్లీ వేసుకోవాలి. సో వేసుకొని కొంచెం మిక్స్ చేసుకుందాం. అండ్ ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, డిఫరెంట్ డిష్ కూడా. సో మంచిగా ఫ్రై అయింది. నెక్స్ట్ ఇందులో మనం తెలగపిండి అది బాయిల్ చేసుకున్నాం కదా, మునగా లీవ్స్ వేసుకొని ఇందులో వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. చూడ్డానికి ఎగ్ పుల్టలాగా అట్లా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఇది వెజ్జే, నాన్ వెజ్ కాదు. అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా. కంపల్సరీ అందరూ ట్రై చేయండి. సో దీన్ని కొంచెం మనం మంచిగా మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. ఇలా ఒక 1 minute కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం అంతా ఫ్రై అయ్యి. సో మన తెలాపిండి మునగా లీవ్స్తో ఫ్రై టైప్ డిష్ రెడీ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నా రెసిపీ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.